హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు. అంజనీదేవి 12 సంవత్సరాల వరకు తిరుమలలో ఆమె తపస్సు చేసిన ఒక ఫలమే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి పుట్టడం అనేది సహజంగా కాదు. సాక్షాత్ వాయుదేవుడే ప్రథమావతారంగా ఆంజనేయ స్వామిగా, రెండవ అవతారంగా భీమసేన దేవుడు, మూడవ అవతారంగా శ్రీ మధ్వాచార్యులు అని జన్మించినారనమాట. మూడవ అవతారంలో విశేషంగా వైష్ణవ ప్రతిష్టాపన చేసినారు, మధ్వ సిద్ధాంత ప్రతిష్టాపన చేసినారు అనమాట. అందులో రామవాల సేవ చేసి హనుమంతుడు, కృష్ణుని సేవ చేసి భీమసేన దేవుడు వేదవ్యాస సేవ చేసి మధ్వాచార్యుల వారు విశేషంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. ఇక్కడ ప్రతిష్టాపన చేసిన జనమేజయరాజు అని పాండవులకు మనవడు. ఆయన ప్రతిష్టాపన ఎందుకు ప్రతిష్టాపన చేసినాడు అంటే సర్పయాగం చేస్తాడు. ఆయన సర్పయాగంలో వచ్చిన పాపాల పరిహారం కోసం అనేక చోట్ల ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన చేసినాడు. అందులో ఇది ఒకటి అనమాట. దాని తర్వాత కాలంలో కృష్ణదేవరాయన యొక్క గురువులు వ్యాసరాజు వారు వాళ్ళ చేతిలో ప్రతిష్టాపన చేసిన ఆంజనేయ స్వామి. విశేషంగా ఎవరు ఏమనుకున్నా దాన్ని ప్రసాదించే మహాస్వామి. ఈ యొక్క ప్రతిభలో విశేషంగా ఏముందంటే ఒక వానరుడు పండు తినే ఒక దృశ్యం ఉందన్నమాట. అది ఏమంటే సీతాదేవిని చూసుకుని వచ్చిన తర్వాత ఇది మధువనం ఉండింది. ఆ మధువనానికి వచ్చి హనుమంతదేవుడు వానరులందరూ ఆ మధువుని స్వీకరణ చేసినారు అని. అది స్వీకరించిన తర్వాత సుగ్రీవునికి ఆ విషయం తెలిసింది. సుగ్రీవుడు అన్నాడు, వాళ్ళు హర్షంతో అంటే సంతోషంతో స్వీకరిస్తున్నారా, దుఃఖంతో స్వీకరిస్తున్నారా? సంతోషంతో స్వీకరిస్తున్నారు అంటే అలా అంటే సీతాదేవి దొరికింది అనే వార్త మనకు తెలిసింది అని వాళ్ళు సంతోషిస్తారనమాట. కావున ఆంజనేయ స్వామిని కొలిస్తే శీఘ్రంగా మనకు అనుకున్న కార్యం జరుగుతుంది అని విశేషంగా ఇక్కడ సంప్రదాయాన్ని మనం చేస్తున్నాం. హిందూ సురక్షా సేవా సమితి, హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ చేరి ఈరోజు సూర్యుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర హనుమాన్ చాలీసా పట్టణం మరి ప్రసాద వినియోగం చేస్తున్నాము. సంవత్సరము 5 ర్యాలీ ఉన్నది. మనకు ఎన్నికల కోడ్ దృష్ట్యా, పెద్దల హితువు దృష్ట్యా ఈ తూరి బైక్ ర్యాలీని మేము నెక్స్ట్ ఇయర్కి వాయిదా వేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ధూమ్ధాంగా చేస్తాము. ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నమస్తే. हनुमान के जय, बोलो श्री राम भक्त हनुमान के, राम लक्ष्मण जान के।